ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని తెలిపారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయండని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలియదని సజ్జల ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్పై ఉన్న ప్రజాదరణ అర్థమవుతుందని అన్నారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలియజేశారు. 2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా అని పేర్కొన్నారు. చంద్రబాబు సవాలుకు తాము సిద్ధమేనని అన్నారు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకుని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటి నువ్వెందుకు 14-19 మధ్య ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం 1-2 మీడియా సంస్థలను నమ్ముకోను, లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన వాటి కాదు తన పరిపక్వతం లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతున్నావు, లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే కాదు. ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్. ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేరెత్తిపోయి రోజుకో రకంగా ఆయన మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలందిస్తుంటే 5 ఏళ్లుగా రైతులు, యువత ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గంలో నిన్న జరిగిన శంఖారావం సభలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత విశాఖను వైసీపీ ప్రభుత్వం విషాద నగరంగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ అరాచకంతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్న వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గంజాయి అన్నదే లేకుండా చూస్తామని ఉత్తర నియోజకవర్గ సభలో హామీ ఇచ్చారు. జగన్ విలాసాల కోసం ఋషికొండపై 500 కోట్లతో భవనాలు నిర్మించారని లోకేష్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలను ప్రజల అవసరాలకు వాడతామని గాజువాక సభలో వెల్లడించారు. అగనంపూడి వద్ద టోల్గేట్ ఎత్తేస్తామని, గాజువాకలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సీఎం చేసిన మంచి పనులను చెప్పుకుంటారని రాప్తాడు సభలో జగన్ మాత్రం చంద్రబాబు పేరును 108 సార్లు స్మరించారని గుర్తు చేశారు. ఆనాడు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5000 రూపాయలకు పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నింద పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు. చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పనిచేశారో, ప్రభుత్వం పనులు చేశారో వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కు ఊరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూశాం.
అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, రెక్కల్లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఓపిక పట్టండి. మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో. రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థం అలా, ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని, లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను నా పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నారు, ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సోమవారం పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వచ్చే టికెట్ల కన్నా భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సవాల్ విసిరారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రావాలని బడుగు బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ 3 పార్టీలు బీజేపీకి తొత్తులని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు, కానీ విగ్రహాలు పెట్టమని అడిగాడా అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించనని స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడని, చంద్రబాబు ఏమో కుర్చీలు ఎత్తమని చెబుతున్నారని దుయ్యబట్టారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటికి రావాలని బడుగు బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ 3 పార్టీలు బీజేపీకి తొత్తులని ఆరోపించారు. తాను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, తనతో కలిసి నడవాలని, 1000 కోట్లు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రే కాలర్లు ఎక్కట్టి స్లీవ్లేసి తన్నడానికి సిద్ధపడండి అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గూండాయిజంని, రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుద్ది ఇలాంటిది? పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా? ఆయన మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పుమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో, ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది? దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తుగా 24 లక్షల కోట్లున్న కేసీఆర్ని చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు. బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపులు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే
బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువత సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఉన్న రాణిగారి తోట సిమెంట్ గ్రౌండ్స్ వద్ద జరిగిన 17, 18, 20, 21, 22 డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు రామిరెడ్డి, పుప్పాల కుమారి, కొండారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వారు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ఇంటింటికి వెళ్లి ప్రజల బాగోగులు చూసుకున్న ఘనత వాలంటీర్లదేనని అవినాష్ ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో వారే జగనన్న సైనికులు అని ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాల గురించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయటం సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తారు. మీ యొక్క ఏదైతే వేతనాలు కానీ, మీ భవిష్యత్తు కానీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో 2 కళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాలంటీర్ సిస్టమ్ ఒకరిని, కార్యకర్తలను ఒకరుగా చూసే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ అందరికి కూడా మంచి రోజులు రానున్న రోజులు ఇంకా వస్తాయి. మరి ఇంత బాగా సచివాలయాల వ్యవస్థ నడుపుతూ మరి మేము ఏ గుమ్మానికి వెళ్ళినా మా వాలంటీర్ వచ్చిందా అని అడిగే అంత స్థాయికి మీ అందరూ కూడా ఒక గుర్తింపు ఉంది. మరి మీరు అన్నీ కూడా మంచిగా చేస్తాం వల్ల ఈరోజు మేమందరం ప్రతి గుమ్మానికి వెళ్తుంటే మాకు స్వాగతిస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ, మా అందరినీ కూడా ఆదరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇలాంటివి ఉన్నాయని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంగా అధికారులకే తెలియజేసేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కారం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూంలో మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో నగర ప్రజల నుంచి 19 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అనధికార ఆక్రమణలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇంజనీరింగ్ శాఖకు 6, పట్టణ ప్రణాళిక 7, రెవెన్యూ శాఖకు 4, యూసిటీ విభాగానికి 2 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్లో అందరితో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం సచివాలయంలో అలాగే జోనల్ కమిషన్ ఆఫీస్లో కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి అర్జీ మీకు ఇవ్వమని మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ కూడా ఇవ్వకపోతే అక్కడ మీరు బయట రాలేకపోతున్నారు అప్పుడు 1902 అంటే జగనన్నకి చెప్దాం జేకేసీ ప్రోగ్రాంలో కూడా మీరు కాల్ చేసి మీ బాధ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పొచ్చు. ప్రతి ఒక్క అప్లికేషన్ కింద స్థాయికి వెళ్ళి పెటిషనర్తో మాట్లాడి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ ఇష్యూ మనం క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు ఉపయోగించాలి నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు మనకి ఒక 18 ఈ అప్లికేషన్స్ వచ్చింది. మ్యాక్సిమం ఎన్క్రోచ్మెంట్స్ అంటే రోడ్ సైడ్ కొన్ని బడ్డీస్ పెట్టారు, ఫుడ్ పాత్లో ఎన్క్రోచ్ చేశారు, అలాంటి ఈరోజు వచ్చింది. అంటే కొన్ని ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్, రిమూవల్ డ్రైవ్స్ మనం కార్పొరేషన్ నుంచి కూడా ఇంకా కంప్లైంట్ పెడితే మనం తీసుకుంటాం. బట్ అయినా సరే అక్కడ లోకల్ ప్లానింగ్ సెక్రటరీ, లోకల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్తే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. జగనన్న తోడు పథకం కింద 10,000 రూపాయల చొప్పున రుణాలు ఇస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన 190% మందికి ఇవి రాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలు అందలేదని పేర్కొన్నారు. పెద్ద స్థాయి షాపింగ్ మాల్స్ ఏర్పడడం, ఆన్లైన్ వ్యాపారాలతో చిరు వ్యాపారులకు ఉపాధి కరువైందన్నారు. ప్రభుత్వ పథకాల నుంచి తమకు రుణాలు మంజూరు కావడం లేదంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీసెంట్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు నిన్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద 10,000 రూపాయల చొప్పున రుణాలు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినా 100% మందికి ఇవి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలు అందలేదని పేర్కొన్నారు. పెద్ద స్థాయి షాపింగ్ మాల్స్ ఏర్పడటం, ఆన్లైన్లో వ్యాపారాలతో చిరు వ్యాపారులకు ఉపాధి కరువైందన్నారు. చేసేది లేక వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తెచ్చుకుని అధిక వడ్డీలు చెల్లిస్తూ ఉండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. 4 ఏళ్లుగా గుర్తింపు కార్డులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. మున్సిపల్ పోలీసు శాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. చిరు వ్యాపారుల ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దోనేపూడి కాశీనాథ్తో కలిసి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావుకు వీఎంసీ కార్యాలయంలో కమిషనర్ వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టి వారికి తగిన రక్షణ కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజాభివృద్ధికి పాటుపడుతున్న జర్నలిస్టులకు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా చేశారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని కోరుతూ బాపులపాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకట్రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులపై దాడులు చేయటం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజాభివృద్ధికి పాటుపడుతున్న జర్నలిస్టులకు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరికి సంబంధించి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద అతి దారుణంగా, అతి భయంకరంగా అతను కొట్టి ఇబ్బంది పెట్టి ఒళ్ళంతా బొబ్బలొచ్చే విధంగా కొట్టడం అనేది అత్యంత భయంకరమైనటువంటి హింసగా దాన్ని మేము జర్నలిస్టు సొసైటీ హనుమాన్ జంక్షన్ తరఫున ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యక్తులు అసలు ఆ ఆలోచన విధానమే చాలా తప్పు. అనేక మంది విలేకరులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొంతమంది వీడియోస్ తీస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క బాధ్యత రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ విధి నిర్వహణలో కొంతమంది దురాగతంగా చేయి చేసుకుని ఇబ్బంది పెట్టేటువంటి విధానం అది ఖచ్చితంగా హత్యకు కారణం తీసేటువంటి విధానమే తప్ప మాస్ యాక్టివిటీ అని ఖచ్చితంగా దాన్ని మనం చెప్పలేం. ఆ ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చే వ్యక్తిత్వం ఏదైనా ఉన్నట్టయితే అది రద్దు చేసుకోవాలి. ఏదైనప్పటికీ వీళ్ళకి రక్షణ కల్పించాలి. విలేకరులను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా గమనించాలి. సమాజంలో ఏ సమస్య జరిగినా సరే గవర్నమెంట్ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రత్యేకమైన వ్యక్తులు వీళ్ళందరూ. మరి వీరి మీదే ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని కొంత పార్టీ తరఫున ఈ రకంగా హత్యా ప్రయత్నం చేయడానికి భయంకరంగా కొట్టి హింసించడం అనేది కరెక్ట్ కాదు. జర్నలిస్టుపై నేడు దాడులు చాలా దారుణంగా జరుగుతున్నాయి. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా పోలీసులు దమనకాండ, అలాగే ప్రభుత్వం కూడా నిరసన వైఖరి వహిస్తుంది. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్, జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు పాల్పడకుండా నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు కట్టాలి. జర్నలిస్టుల మీద దాడులను అరికట్టడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అండగా వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు దేవినేని నెహ్రూ అని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర తెలిపారు. 2వ డివిజన్ వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున 5 నిరుపేద కుటుంబాలకు 1 టిఫిన్ బండి, 4 తోపుడు బండను ఉచితంగా అందజేశారు. దేవినేని సుధీర, 2వ డివిజన్ కార్పొరేటర్ అమ్మడిపూడి నిర్మలా కుమారి, మాజీ కార్పొరేటర్ కోటి నాగులు, వైసీపీ నాయకులు రవి ప్రకాష్ బండ్లను
అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవినేని నెహ్రూ పేరు నిలబెట్టే విధంగా విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని కూడా సొంతగా అక్కడ మన వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినా సరే తప్పకుండా ఆయన అన్ని డివిజన్స్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమం అనేది అదేవిధంగా అభివృద్ధి కూడా అన్ని డివిజన్లో తప్పకుండా అన్నీ కరెక్ట్గా జరిగేటట్టయితే ఈరోజు చూస్తున్నారు. అదేవిధంగా కొండ ప్రాంతాలకు చూస్తే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 5 డివిజన్లు కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత విధంగా ఈరోజు శ్రీ దేవినేని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి కొండ ప్రాంతాలకి ఒక్కొక్క కొండ ప్రాంతానికి ₹1,00,00,000 అయితే తీసుకొని వచ్చి ఈరోజు మేమైతే కొండ ప్రాంత కార్పొరేటర్లుగా కొండ ప్రాంతం కార్పొరేటర్లుగా ఎవరున్నారో మేమందరం కూడా చాలా గర్వించే విధంగా ఆయనైతే మమ్మల్ని శ్రీ దేవినేని అవినాష్ గారు తోపుడు బళ్ళు టిఫిన్ బళ్ళు ఇవ్వడం జరిగింది. పేదలు ఎక్కడైతే ఎవరైతే అవసరాలను ఆదుకోవడం శ్రీ దేవినేని అవినాష్ గారు ముందు కర్తవ్యంగా తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క డివిజన్లో 100 కోట్ల దాకా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయడం జరుగుతుంది. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించి తమపై దురుసుగా ప్రవర్తించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సంఘ నాయకులు తెలిపారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహుద్దీన్ హెచ్చరించారు. యనమల కుదురు జన్నత్ బాకీ ఖబరస్థాన్ వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై తారాపేటలో అష్రఫ్, సలీం అనే వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన వక్ఫ్ ఉద్యోగిపై దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. 1 టౌన్ వక్ఫ్ కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టం ప్రకారం తాము విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని, తాము ఎప్పుడూ వక్ఫ్ నిబంధనలకు లోబడి పనిచేస్తామని అన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించి తమపై దురుసుగా ప్రవర్తించిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఖబరస్థాన్ అంటే ముస్లిం శ్మశాన వాటిక, అది ఎప్పటి నుంచో ఉండేది. దాంట్లో ఈ అంటే స్థానికులంతా కలిసి దాంట్లో మసీదు, ఈద్గా, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ అంతా డెవలప్ చేసుకున్నారంట. ఈ మధ్యలో అది అంటే దాని యొక్క పర్యవేక్షణ దాంట్లో డిస్ప్యూట్ వచ్చి మా వక్ఫ్ బోర్డు దృష్టికి రావడం జరిగింది. ఆ విషయమై వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని మీద విషయం కోర్టుకు వాళ్ళు పోయినారు, మేము కూడా ఇచ్చేస్తే కోర్టు చట్ట ప్రకారం వక్ఫ్ చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం చర్య తీసుకోమని చెప్పింది. ఆ భాగంగానే సిఇఓ వక్ఫ్ బోర్డు వారు అంటే ఒక నోటీస్ వాళ్లకు ఆయన ఎవరైతే అష్రఫ్ అని ఆయన నేనున్నాను అంటున్నాడో ఆయనకు ప్రాథమిక సూత్రం ప్రకారం నోటీస్ ఇచ్చి నీది అని ఏమిటి అనేది విషయమయ్యి ఒక నోటీసు మా ఇన్స్పెక్టర్ నుహ్ అలీ షా ద్వారా సర్వ్ చేయడానికి పంపించిండ్రు. ఈయన 16వ తేదీ ఆయన అంగడి దగ్గర అంటే నేను నోటీస్ తెచ్చినానయ్యా అని చెప్పడానికి పోతేనే అక్కడ దౌర్జన్యం చేయడము అది చేసినారని మా ఇన్స్పెక్టరు తర్వాత ఆయన సహా ఉద్యోగి ఇద్దరి మీద చేసినాడనే ఉద్దేశం అయ్యి ఆయన కూడా తొందరగా స్పందించి పోలీసులకు ఇచ్చేయడము, ఎఫ్ఐఆర్ చేయడము చేసినారు. మా ఎంప్లాయీస్ ఎక్కడన్నా పోయి ఇట్లా ఫీల్డ్ పైన వర్క్ చేస్తుంటే చాలా ఇవి ఆటంకాలు వస్తున్నాయి. దానికి మీ సహకారం ఉంటే మేము ఎంత పెద్ద పని అయినా మేము ఎంత ప్రాపర్టీ అయినా ఎంత పెద్ద ఎన్క్రోచ్మెంట్లో అయినా మేము దానికి మన కస్టడీలో తీసుకుంటాము. వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. కొంతమంది చేస్తున్న చెడ్డ పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోయారు. వక్ఫ్ బోర్డులో అన్యాక్రాంతమైన ఆస్తులను పరిరక్షించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే న్యాయ పోరాటం చేయాలి తప్ప దాడులు సరైంది కాదని హితవు పలికారు. సుమారు 1,30,000 పైచిలుకు అద్దెలు వస్తున్న ఆ యొక్క ప్రాపర్టీని స్థానికంగా ఉన్న అష్రఫ్ అనే ఒక వ్యక్తి అక్కడ స్థానిక ముస్లిం సోదరులకి కమిటీకి లెక్కలు చెప్పకుండా తాను వ్యక్తిగతంగా ఆ యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో స్థానిక యనమల ప్రాంత ముస్లిం సోదరులందరూ కూడా మా యొక్క స్టేట్ వక్ఫ్ బోర్డుకి కంప్లైంట్ చేయటం, అలాగే అధికారుల దృష్టికి తేవడం జరిగిన సందర్భంలో అధికారులు దాని మీద దృష్టి పెట్టి
అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించి అతను వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు, వక్ఫ్ బోర్డు సొమ్ముని అతను తింటున్నాడు, అతను వాడుకుంటున్నాడు అని చెప్పి నిర్ధారణ చేసిన పిమ్మట దాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవటం, అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళాక దాని పిమ్మట కోర్టు సంబంధించిన నోటీసులు కోర్టుకు మాకు రావటం, వాళ్ళకి రావటం, మా అధికారులు కోర్టు యొక్క ఆర్డర్ కాపీని మళ్ళీ అతనికి సర్వ్ చేయడం కోసం వెళ్ళిన సందర్భంలో తను ఏమైనా ఉంటే కోర్టుతో మాట్లాడుకోని చెప్పాలి, లేదా ఇచ్చే నోటీసులు తీసుకోవాలి. కానీ అధికారులు దుర్భాషలాడుతూ వారి మీద దౌర్జన్యం చేయటమే కాకుండా వాళ్ళ బండి మీద తాళాలు లాక్కొని ఒక వీధి రౌడీలాగా అతను ప్రవర్తించిన ఒక సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.